మా షార్ట్ ఫిల్మ్ స్టోరీ ఏంటంటే, ఓపెన్ చేస్తే ఒక పాడుబడ్డ ఇల్లు. ఆ ఊర్లోని జనాలు రాత్రి అయితే ఆ ఇంటి వైపు వెళ్ళరు. అంతెందుకు ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడరు. ఆ ఊర్లో ఒక పుకారు ఉంది. ఎవరైనా ఇంట్లోకి వెళ్తే చనిపోతారు. ఒకవేళ బ్రతికి బయటపడ్డా ఏదో విధంగా కొన్ని రోజుల తర్వాత చనిపోతారు. ఆ ఇంట్లో ఏముందో, వాళ్ళకి ఏం జరిగిందో కూడా చెప్పరు. ఒకరోజు రాజు అండ్ సురేష్ ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళ ఏజ్ ఒక 25 to 30 years మధ్యలో ఉంటుంది అనుకో. అందులో సురేష్కి మాత్రమే పెళ్ళయింది. అయితే వాళ్ళు అసలుకి ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామని చెప్పేసి వీడియో అండ్ వాయిస్ రికార్డర్ సెటప్తో లోపలికి వెళ్తారు. రాత్రి 2:30 అవుతుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఏముండదు, దుమ్ము ధూళి తప్ప. అంతలో సురేష్ విచిత్రంగా ప్రవర్తించడం మొదలెడతాడు. తలను గోడకు బాదుకోవడం, అరవడం, ఏడవడం, నవ్వడం, ఇదంతా పిచ్చి పిచ్చిగా చేస్తుంటాడు. ఇదంతా మళ్ళీ వీడియో రికార్డర్లో రికార్డ్ అవుతుంది. ఇంకా రాజు ఇదంతా చూసి భయంతో అసలు కూగిపోతూ ఉంటాడు. వాడికి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడ కట్ చేస్తే ఆ వీడియో ఫుటేజ్ రికార్డ్ అయిన క్లిప్స్ ఉంటాయా, అవన్నీ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్లే చేసి చూస్తుంటాడు. పక్కనే సురేష్ ఉంటాడు. అది ట్విస్ట్ అక్కడ. రాజు కొన్ని రోజుల నుండి కనిపించకుండా పోవడం వల్ల తన ఇంట్లో వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు. ఆ ఎంక్వైరీలో వాళ్ళిద్దరూ ఆ ఇంటికి వెళ్ళారన్న విషయం తెలిసి సురేష్ని ఇన్వెస్టిగేట్ చేస్తాడు ఎస్ఐ. అప్పుడు మన సురేష్ నిజాలు చెప్తాడు. అసలుకి ఏం జరిగింది, ఏమైంది అక్కడ అని చెప్పేసి. వాడు ఏమంటాడంటే, అక్కడ దయ్యం లేదు, ఏం లేదు. ఆ వీడియో ఫుటేజ్ రికార్డ్ అయిందంతా కావాల్సింది చేసిందే. నేను రాజుని చంపేశాను అంటాడు. అప్పుడు ఎస్ఐ ఎందుకు చంపావనంటే, సురేష్ మెల్లిగా ఏడుస్తూ, రాజు నా ప్రాణమిత్రుడే కానీ అంటూ అప్పుడు రివీల్ చేశాడనమాట రాజుని ఎందుకు చంపేశాడని చెప్పేసి. వాడు నా వైఫ్ ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నారు, ఆ బాధ తట్టుకోలేక చంపేశా అంటాడు. అది స్టోరీ. ఇప్పుడు ఇంకా బ్యాక్గ్రౌండ్ ఓవర్ వాయిస్తో అలా ఎండ్లో ఏమనిస్తుందంటే, మరి సురేష్ ఎలా దొరికాడు అంటే ఓ చిన్న మిస్టేక్ వల్ల. ఆ మిస్టేక్ ఏంటంటే అనే సస్పెన్స్తో ఎండ్ అవుతుంది మన స్టోరీ. ఇది షార్ట్ ఫిల్మ్ స్టోరీ. ఎలా ఉందో చెప్పు. ఓకే, బాయ్.